నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. శ్రీ గురుదత్త. ఎలా ఉన్నారు అక్క? బాగున్నాను. అక్క, సిద్ధమంగళ స్తోత్ర పారాయణం 108 ఇళ్లలో కూడా మీరు ఆల్రెడీ చేయించున్నారు. సంకల్పం కంప్లీట్ అయిపోయింది దిగ్విజయంగా. అయితే మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది అవి చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది ఎందుకో ఇష్టపడరు. ఒకరు మాత్రం సిద్ధంగా ఉన్నారు తమ జీవితంలో జరిగినటువంటి మిరాకిల్స్ ని షేర్ చేసుకోవడానికి. మాట్లాడదాం. తప్పకుండా మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను పద్మినిని మాట్లాడుతున్నాను. చెప్పండి సునీత గారు, ఎక్కడ ప్రాంతం వాళ్ళు మీరు? కాకినాడ. ఓకే, చెప్పండి. సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయించుకున్నారా? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నామండి. ఓకే. 24 తారీఖున సిద్ధమంగళ స్తోత్రం చదివించుకున్నామండి మా అమ్మ చేత. ఓకే. మా ఇంటికి వచ్చారన్నమాట. ఓకే. ఆ సిద్ధమంగళ స్తోత్రం అయిపోయాక చాలా చాలా ఇంకా మా వారికైతే నిద్ర పట్టేది కాదండి అసలు. అలాంటిది 3 రోజులు వరుసని ఇంకా పొద్దు నుంచి రాత్రి వరకు అలా పడుకుంటూనే ఉండేవారండి. అంటే అంతలాగా అసలు ఆయనకి తెలిసేది కాదనమాట. ఆ స్వామి అంత గట్టిగా పట్టుకున్నారనమాట ఆయన్ని. ఏం మత్తుగా ఉండడం, నీరసంగా ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత 3 రోజులు పోయాక ఆయనకి అది తగ్గిపోయింది అనమాట. నేను దండం పెట్టుకున్నాను అనమాట. ఆయన ఇలాగ ఉంటే ఎలాగా చెప్పేసి ప్రతి సండే కూడా మేము పిఠాపురం వెళ్ళి 108 ప్రదర్శనలు చేస్తామండి. ప్రతి సండే కూడా వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోయి 108 ప్రదర్శనలు చేస్తాం అన్నమాట. ప్రతి సండే కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాం అన్నమాట. అమ్మ వచ్చి వెళ్ళాక మాత్రం చాలా 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 బాగుంది. సిద్ధమంగళ స్తోత్రం చదివాక అలా మా ఫ్రెండ్స్ కూడా జరిగింది. మా ఫ్రెండ్స్ కి తనకి హెల్త్ కండిషన్ బాగోలేదు అనమాట. తన హాస్పిటల్ ఉన్న విషయం నాకు తెలియదు. నేను మామూలుగా రోజు నైట్ పట్టుకునే ముందు దేవుడు దండం పెట్టుకునే పడుకుంటా. నాకు దేవుడు దండం పెట్టుకున్నాక ఒక థాట్ వచ్చింది, తనకి సిద్ధమంగళ స్తోత్రం చెప్పమని. నైట్ 10 o'clock అయింది. 10 o'clock అయితే చెప్పడానికి నేను భయపడ్డాను. 10కి ఏం చెప్తానమ్మా అని చెప్పి. కానీ చెప్పమని ఇంకా నాకు థాట్ వస్తూనే ఉంది. ఇంకా మాకు వస్తే గనక చెప్పేశారన్నమాట, సిద్ధమంగళ స్తోత్రం చదువుకో, నీకు హెల్త్ కండిషన్ బాగోలేదు కదా ఇలాగా అని చెప్పేసి. తాను మళ్ళా 4 days పోయాక ఫోన్ చేసి, నీకెవరు చెప్పారు నాకు ఒంట్లో బాగోలేదని చెప్పి అడిగింది. నేను అప్పటికి హాస్పిటల్లో ఉన్నాను. అప్పటికే నేను 4 days నుంచి హాస్పిటల్లో ఉన్నాను, నా హెల్త్ బాగోలేదు అసలు అని చెప్పింది. నువ్వు టైంకి నాకు సిద్ధమంగళ స్తోత్రం పెట్టావు, అది నేను చదువుకున్నాను, నాకు ఇప్పుడు కొంచెం హెల్త్ కండిషన్ పర్వాలేదు అని చెప్పింది. అద్భుతం. నా ద్వారా మా ఫ్రెండ్ కి అలా మెడికల్ జరిగింది. అద్భుతం అండి. మీ ఇంట్లో కూడా అలాగే మీరు ప్రతినిత్యం చేస్తున్నారా సిద్ధమంగళ స్తోత్రం? ఏంటమ్మా? సిద్ధమంగళ స్తోత్రం మరి అప్పటి నుంచి ప్రతినిత్యం చేసుకుంటున్నారా? మరి చేసుకుంటున్నాం, ప్రతి దినం చేసుకుంటాం. అలాగే మా వారు గురుక్షేత్ర 7 days లో చేస్తామని చెప్పి దండం పెట్టుకున్నారు. గురుక్షేత్ర 7 రోజులు చదివారమ్మా. 7 రోజులు చదివాక 4 days కే 1 year బ్యాక్ మా మమ్మీ గాజులు అడిగాను అన్నమాట. నేను ఇస్తాను అని చెప్పేసి అలా చేశారు తప్ప ఏమీ సమాధానం అది ఏమీ లేదు. చూద్దాలే అని చెప్పి అన్నారు. అయినా సరే ఇంక నేను ఏం బాధపడలే, దేవుడే ఇప్పిస్తాలే ఎప్పుడైనా సరే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. గురుక్షేత్రం అయిపోయాక మా మమ్మీ గాజులు ఇస్తానమ్మా నీకు అని చెప్పారు. బంగారు గాజులు ఇచ్చేసారా ఇంతకి? ఇప్పుడు గోల్డ్ గాజులు అనమాట. అదనమాట. ఇంకా చాలా వ్యాపారంలో ఏంటి, వ్యాపారంలోని వ్యాపారం డల్లగా ఉంటే కనుక సిద్ధమంగళ స్తోత్రం చదివేస్తాను షాప్ లో కూడా. అప్పటి నుంచి వ్యాపారం బాగుంటది అనమాట. అలా ఇలా కాదు, మా వారు నేను మంగళాలు తీసుకొస్తాను మీ ఇంట్లోకి సిద్ధమంగళ స్తోత్రం. అలాగేనమ్మా. చాలా చాలా సంతోషం. చాలా చాలా చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారంటే జనరల్ గా ఇష్టపడరు. అవకాశం ఇచ్చినందుకు వెరీ సో మచ్. మై ప్లెజర్ అండి. చాలా చాలా సంతోషం. ముందు చెప్తున్నందుకు సంతోషంగా ఉంది నాకు.
కృతజ్ఞతలు చాలా అండి. బాగుంది. ఇప్పుడు మీలాగే చాలా. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇంకా సిద్ధమంగళ స్తోత్రం గురించి. ఇట్లా మీలాంటి వాళ్ళందరూ చెప్తూ ఉంటే డెఫినెట్ గా అవగాహన అనేది పెరుగుతుంది. దాని ఒక్కసారి మా వారు కూడా మాట్లాడతాడు. ఇవ్వండి, మాట్లాడతా అయ్యో తప్పకుండా ఇవ్వండి. హలో, నమస్కారం అండి నమస్తే అండి. సార్, చెప్పండి. మీకు నిద్ర పట్టేటటువంటి ఆ ఇబ్బంది ఇప్పుడు పూర్తిగా తొలగిపోయిందా? పూర్తిగా తొలగిపోయిందమ్మా. తర్వాత నిద్రలో 4-5 సార్లు లేచి ఉండిపడి ఉంది. అలాంటిది శుభ్రంగా హ్యాపీగా పడుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మనకి దత్తమంగళ సూత్రం చాలా సిద్ధమంగళ సూత్రం చాలా పవర్ఫుల్ అండి. డెఫినెట్లీ డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఆల్రెడీ అనిపించాను. చాలా బాగుంటుంది మనకి. ఇన్ని వేల మనకి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా 9 సార్లు కానీ 11 సార్లు కానీ ఆ సిద్ధమంగళ సూత్రం చదివితే దానికి వెంటనే రిజల్ట్ కనబడుతుంది మనకి. అంత పవర్ఫుల్ సిద్ధమంగళ సూత్రం. అద్భుతం అండి, అద్భుతం. చాలా చాలా సంతోషం అండి. చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు స్వామి అనుగ్రహం చేత. అలాగే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే అండి. నమస్తే. అద్భుతం అక్క. నిద్ర పట్టనటువంటి ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చాలా 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 ఇబ్బంది. అన్నం తినకపోయినా పర్వాలేదు, 4 రోజులు ఉండగలం కదా. నిద్ర పట్టకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు. నెక్స్ట్ డే అంతా కూడా అసలు ఏం చేయాలో తెలియదు అనమాట నిద్ర లేని వాళ్ళకి. అసలు ఏమంటారు, బ్రెయిన్ అనేది పని చేయదు. ముందు ఈ పని చేయాలి అని కూడా అర్థం కాదు. ఖచ్చితంగా త్రిమూర్తి స్వరూపం అని చెప్తారు దత్తాత్రేయుల వారిని. అయితే ఈశ్వరుడు స్వల్పకాల పూర్తిగా లయం చేసేవాడు ఆయనే, స్వల్పంగా లయం చేసేవాడు కూడా ఆయనే. అంటే నిద్ర ఇచ్చేది కూడా ఆయనే కదా. అందుకే రాత్రి పడుకునేటప్పుడు నిద్ర పట్టని వాళ్ళందరికీ కూడా ఓం నమ శివాయ అని ప్రార్థించుకోండి. ఈశ్వరుని ప్రార్థించమంటారు. ఉదయం లేవగానే విష్ణుమూర్తిని ప్రార్థించమంటారు. శ్రీహరి శ్రీహరి శ్రీహరి. అందుకే మనం పడుకునేటప్పుడు కూడా చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాం సిద్ధమంగళ స్తోత్రము చదివి పడుకోండి. మీ పిల్లలకు కూడా నేర్పిస్తూ చక్కగా వాళ్ళని కూడా లాలిస్తున్నట్టు సిద్ధమంగళ స్తోత్రం పాడుకుంటూ కూడా పడుకోండి అని కూడా చెప్తున్నాం. మరి అలాంటప్పుడు ఒక డౌట్ వచ్చేస్తుంది అక్క, నాన్ వెజిటేరియన్స్ చాలా మంది ఉన్నారు కదా. ఏమంటే మరి ఇప్పుడు మేము పొద్దున్న తినేసాం, మధ్యాహ్నం తినేసాం, మరి రాత్రి పడుకునే ముందు మరి చదువుకోవచ్చా అన్న డౌట్. చాలా మందికి స్నానాలు చేస్తారు, పడుకునే ముందు స్నానం చేస్తారు చాలా మంది. నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ తిన్నరోజు చదవకండి. తినని రోజులు చాలా ఉంటాయి కదా, చదవండి. ఆ రోజు స్కిప్ చేసేయండి. ఏ రోజైతే తింటున్నారో ఆ రోజు స్కిప్ చేసేయండి. తినని రోజులు చాలా ఉంటాయి కదా. ప్రతిరోజు తినేటట్టయితే అట్లీస్ట్ ఒక్క రోజైనా పెట్టుకోండి, తినకుండా ఉండడానికి. ఒక్క రోజైనా పెట్టుకోండి. అది ఆదివారం పెట్టుకుంటే మరీ మంచిది. అంతే అంతే అంతే. అసలు ఆదివారం అసలు తినకూడదు, అసలు తినకూడదు. అది ఎప్పటికీ మార్పు వస్తుందో నిజంగా అది కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలేమో. ఎందుకంటే ఇప్పటికీ చూస్తూ ఉంటే ఈ ఆదివారం పొద్దున్నే చూస్తే అమ్మ బాబా మేము పాటిస్తున్నాం, మా వల్ల ఎన్నో కుటుంబాలు మారాయి. మేము ఇంప్లిమెంట్ చేసి చెప్పగానే దే ఆర్ ఫీలింగ్ దట్, అంటే ఆదివారం మానేసిన తర్వాత మాకు చాలా పాజిటివ్ గా ఉంది అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఒక 4 ఆదివారాలు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఒక థర్డ్ సండే నుంచే తెలిసిపోతుంది. థర్డ్ సండే నుంచి డెఫినెట్లీ. రైట్ అక్క. అయితే పడుకునే ముందు కూడా ఒక్కసారి సిద్ధమంగళ స్తోత్రాన్ని చక్కగా ఒక్కసారి అప్పుడు ప్రశాంతత చేకూరుస్తుంది స్తోత్రం. అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. వారు కూడా వాళ్ళ చక్కటి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. కృతజ్ఞతలు అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.